జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గండికోటలో రకంగా జరిగినటువంటి ఘటన, ఘోరమైనటువంటి ఘటన అటు కలకలాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో అసలు ఆమె కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళింది ఆ బాలిక? అన్ని విషయాలు వాళ్ళ సోదరుడు మనతో పంచుకునేందుకున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎన్ని గంటలకు మీ పాప వెళ్ళింది? అసలు స్కూలుకు అదే కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళింది? ఏంటి? పేరు ఎక్కడ ప్రస్తావించకండి, కేవలం మా పాప మాత్రమే చెప్పండి. మా పాప వచ్చేసి 7:45 ఆ టైంలో కాలేజ్కి అంటూ వెళ్ళింది. సో మా చెల్లెలు వాళ్ళు ఉండేది ప్రొద్దుటూరు. సో మా సొంత ఊరు వచ్చేసి పక్కన పల్లె. సో యాక్చువల్గా అందరం మా ఫ్యామిలీ అక్కడే పల్లెలో ఉంటాము. ఈ పాప స్టడీ నిమిత్తం కోసము వీళ్ళు ఫ్యామిలీ అనేది ఇక్కడి ప్రొద్దుటూరుకి అనేది వచ్చింది ఆ పాప స్టడీస్ కోసమే. సో ఈ పాప 7:45 ఆ టైంలో కాలేజ్కి అనేసి వెళ్ళింది. సో మా పిన్ని ఏంటంటే పల్లెటూరులో డాక్రా అనేసి ఇస్తుంటారు. సో ఆ డబ్బులు పేమెంట్కు రిలేటెడ్ ఏదో ఉందనేసి ఊరికి వచ్చేసింది. ఊరికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మా బాబాయ్ కాల్ చేశాడు. అంటే కాలేజ్ వాళ్ళు మా బాబాయ్కి కాల్ చేశారు, ఇలా మీ అమ్మాయి రాలేదు అనేసి. అది ఇన్ బిట్వీన్ 9:30 ఆ టైంలో మా బాబాయ్ వచ్చేసి మా పిన్నికి కాల్ చేశాడు. అంటే అప్పటికి మా పిన్ని ఊర్లోనే ఉంది, అంటే మా ఊర్లో ఉంది. మా పిన్ని నన్ను పిలిచింది, అరే ఇట్లా బాబాయ్కి ఫోన్ చేసినారు, పాప కాలేజీకి వెళ్ళలేదంట, కానీ కాలేజీకి అయితే వెళ్ళింది అంటే నేను వెంటనే ఇంతకుముందు వేరే అబ్బాయి లోకేష్ అనే అబ్బాయి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తూ ఉండేవాడు. సో ఆల్రెడీ 2 to 3 టైమ్స్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అమ్మాయి విషయం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పేరెంట్స్ అయినా మీ అమ్మాయి రాకుండా మా అబ్బాయి వెళ్ళాడా అనే ఉద్దేశంతో మాట్లాడుతుంటారు. అవును, అందుకనేసి ఏం చేశాను అంటే ఆ అబ్బాయికి నేను మర్యాదగా మాటలతోనే చెప్పుకుంటూ వచ్చాను. ఏ రోజు కుట్టను కూడా కొట్టలేదు. నా చెల్లెల్ని నేనే నేనే కొట్టుకుంటూ నేను చెప్పుకుంటూ వచ్చేసాను చాలా వరకు. ఆ అమ్మాయి ఇంకా లాస్ట్కి మా బాబాయ్ మీద కూడా కొట్టేపించాను, వాని జోలికి పోను అనేసి. వాడు ఎలా చేస్తున్నాడంటే ఇంత చేసినా కూడా మేము అంత కొట్లాడే అంత వార్నింగ్ ఇచ్చిన అయిపోయిన తర్వాత ఎలా చేస్తాను టార్గెట్, నేను కోసుకుంటే మీ ఫ్యామిలీ అంతా స్టేషన్కి పోతుంది, మీ అన్న మీరందరూ వెళ్ళిపోతారు, ఇలా భయపెట్టేవాడు. ఈఎంఐ అంటే ఇలా భయపెట్టడం వల్ల వాడు ఏది చెప్పినా వినేదన్నమాట. సో ఇలా చేశారు. తర్వాత మా పిన్నికి కాల్ వస్తూనే నేను మా పిన్నిని వచ్చేసాం కాలేజ్ దగ్గరికి. కాలేజ్ దగ్గరికి వచ్చాము, గీతం కాలేజ్ ప్రొద్దుటూరులో. అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత సార్ని ఎంక్వైరీ వాళ్ళు నేను మా పిన్నికి లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలియదు, వాళ్ళ స్టూడెంట్స్ అంతా ఆడ ఆఫీస్ రూమ్ దగ్గర నిలబడి ఉంటే సార్ వాళ్ళు మమ్మల్ని చూశారు. లోపలికి నేను ఆఫీస్లో ఎంటర్ అయ్యాను. వాళ్ళు బుక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను చూసాను, కొద్దిసేపు చూసా. అంటే పేరెంట్స్ వచ్చారు అంటే ఎందుకు వచ్చి వాళ్ళకి తెలుసు, మిస్ అయింటేనే కదా వచ్చాము. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పంపించేసి మాట్లాడాలి. నేను చూశాను, నాకు కోపం వచ్చేసి ఏంటి మీరు మేము దేనికి వచ్చాము, మీరు ఏం చేస్తున్నారంటే సార్ ఒక్క నిమిషం సార్ అని మళ్ళీ పిల్లలందరినీ పంపించేసి కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ చెప్పాడు, సార్ ఇలా మీ అమ్మాయి గండికోట పోతా అనేసి, వాళ్ళ పిల్లల పేరు చెప్పలేదు సార్, గండికోట పోతా అనేసి చెప్పింది సార్, కాలేజీకి రానని చెప్పింది అంటే. నేను ఏంటంటే ఇంకా మా అన్నకు కాల్ చేశాను. మా అన్న ప్రొద్దుటూరులోనే వర్క్ చేస్తాడు, వేరే వర్క్ చేస్తుంటే మా అన్నకు కాల్ చేశాను, అన్న ఇలా కాలేజీ దగ్గరికి రా అంటే మా అన్న వచ్చాడు. మా పిన్నిని మా అన్నను అక్కడే పెట్టేసి నేను బైక్ తీసుకునేసి వీళ్ళ పిల్లలు గండికోట అంటాను, నేను గండికోట నేరుగా వెళ్ళిపోయా. అరౌండ్ నేను వెళ్ళేసరికి 11:40 ఆ టైం, మేబీ ఇన్ బిట్వీన్ 11:30 to 12 ఆ టైంలో. సో నేను గండికోట నేరుగా వెళ్ళేసి నేనేం చేశాను అంటే ఆ అబ్బాయికి లోకేష్ కాల్ చేశా. 1 నెంబర్ పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేసి అరే లోకేష్ ఎక్కడ ఉన్నారా అంటే ఇలా కడపకి వెళ్ళాడు, ఐటీ కాలేజ్లో ఫీ కట్టేదానికి వెళ్ళినాడు అంటే. యాక్చువల్ ఆ అబ్బాయి కాలేజీలో అంటే రెగ్యులర్గా పాస్ అవ్వలేదు అతను, అంటే నా 10th క్లాస్, అతను హాల్ టికెట్ కూడా రాలేదు. సో నాకు డౌట్ వచ్చి అరే వాడు 10th రాయలేదు కదరా, ఎట్లా ఐటీ ఫీజు కడతారా అని అడిగాను. అంటే లేదు ఓపెన్ కట్టేసి అక్కడ ఐటీ కట్టడానికి వెళ్ళాడు అని చెప్పాడు. సరే అనేసి కాల్ కట్ చేశాను. అతను కడపకి వెళ్ళాలంటే నేనేం చేశాను అంటే నేను గండికోటకి అప్పటికి వెళ్తున్నా, గండికోటలో ఉన్నా. నాకు మైండ్ ఎలా ఉందంటే ఈ అమ్మాయి ఏదో గండికోటకి వెళ్ళిందా, ఎందుకంటే ట్రాప్ చేసేదో మా అమ్మాయిని వాడొక్కడే, ఎవరు లేరు. ఏదో ఇన్ కేస్ ఫ్రెండ్స్తో వెళ్ళిందంటే అమ్మాయిలు కూడా వెళ్ళి ఉండాలి కదా. సో అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు వెళ్ళారు, కాలేజీలోనే ఉన్నారు వాళ్ళు. సో నా మైండ్ ఎలా ఉందంటే నేను గండికోట వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు టూరిస్ట్ చూసేదానికి. సో నేను స్ట్రైట్ ఎక్కేసి ఒక వ్యూ ఉంది, అక్కడ వ్యూ దగ్గరికి వెళ్ళేసి చూశాను, అక్కడ ఎవరు లేరు. ఫోటో చూపించుకున్నాను, అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా కనిపించిందా అనేసి. వాళ్ళు లేదు అన్నారు. అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి, ఒక ముసలావిడ ఆడే పార్కింగ్ దగ్గర బఠానాలు అమ్ముతుంది, ఆమెను అడిగాను.
అంటేనే లేదు నాయన కనపడలేదు అంటే అక్కడే ఇంకొక ముగ్గురు నలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఉన్నారు షాప్ దగ్గర కూర్చొని వాళ్ళని అడిగాను, లేదు కనపడలేదు అన్న చూడలేదంటే నేను ఆ షాప్ ఓనర్ కూడా ఆమె అడిగాను, అంటే లేదు అన్నారు. సరే అనేసి నేను వచ్చేసాను, ఇంకా లేదనేసి నేను వస్తూ నేనేం చేశాను అంటే వానికి నేను కాల్ చేస్తున్నా, మీకు కావాలంటే నేను విత్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఈ అబ్బాయి ఇది వచ్చారని, ఈ అబ్బాయి వాళ్ళ బావ. నేనేం చేశా, ఫస్ట్ కాల్ చేశా, వాడు ఇన్ఫార్మ్ చేశాడు కడపలో పోతున్నాను అనేసి. తర్వాత కాల్ చేశా, లేదు కడపకే పోయినాడు అన్నాడు. తర్వాత నేనేం చేశా అంటే వాడికి ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇక్కడ కాల్ పోయిందనమాట. 10:28కి నేను కాల్ చేసేవానికి అలా లోకేష్ ఏమైనా ఉన్నాడా అనేసి. వాడేం చేశాడంటే నేను వానికి కాల్ చేస్తానని నా కాల్ కట్ అయిన తర్వాత నెక్స్ట్ లోకేష్ కాల్ చేశాడు వాడు, చరణ్ అనేవాడు. ఇక్కడ చూడండి బిజీ అని వచ్చింది, నాట్ కనెక్టెడ్ ఇక్కడ బిజీ వస్తుంది. వాడు నా ఫోన్ ఎత్తట్లే అంటే అప్పటికి వాడు వానితోనే మాట్లాడుతున్నాడు మ్యాక్సిమం లోకేష్తో. అప్పుడు ఏం చేసినాడు, ఇన్ఫర్మేషన్ వానికి ఇంకా అమ్మాయికి చెప్పేస్తున్నాడు. ఐ థింక్ నాకు తెలిసినంతవరకు అయితే, ఎందుకంటే వాళ్ళిద్దరు వెళ్ళాడు కదా, ఇంకా మీ అన్నకు తెలిసేసింది ఇన్ఫర్మేషన్ మన ఇలా వచ్చినట్టు అనేసి వాళ్ళు భయపడినాడు. వాడు ఏం చేశాడంటే అమ్మాయిలు నేను సీసీలో ఎట్లా ఉందంటే లోపలికి ఇద్దరు వెళ్ళిపోయారు. 8:30కి లోపలికి వెళ్ళారు సీసీలో. 10 నియర్లీ 10:42 సంథింగ్ ఆ టైంలో ఒక్కడే రిటర్న్ వచ్చాడు. అంటే ఒకటే రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇంకా వాళ్ళ భావన వాడిని అంటే అప్పటికి నాకు లోకేష్ నెంబర్ నా దగ్గర లేదు కదా, నేను లోకేష్ నెంబర్ కోసం కాల్ చేస్తున్నా వానికి. వాడు మాత్రం నాకు కాల్ లిఫ్ట్ చేయట్లే. ఏమన్నా అంటే నీ దగ్గర నేనే తీసుకొస్తా అంటున్నాడు. సరే తీసుకొస్తా అనేసి నేను వెయిట్ చేస్తున్నా, కానీ తిరిగి వాడు ఏం రెస్పాండ్ అవ్వట్లే. నేను కనీసం నేను వాడి లోకేష్ నెంబర్ కోసం నేను కాల్ చేశా, వాడు ఫోన్ ఎత్తట్లే. తర్వాత నా ఛార్జర్ తట్టుకోలేక ఉండు నెంబర్ మెసేజ్ పెడుతున్నా అనేసి ఇదో చూడండి మెసేజెస్. వాడు నాకు నెంబర్ పెట్టాడు, లోకేష్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టాడు. తర్వాత నేను లోకేష్ కాల్ చేయడం మొదలుపెట్టా. లోకేష్ నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అంటే దగ్గర నియర్లీ 10 times చేశా. తర్వాత ఏం చేశాడు, వీళ్ళ బావనే నాకు ఎవడైతే నెంబర్ ఇచ్చాడో వాడే ఆ ఫోన్ ఎత్తాడు. నాకు ఎత్తేసి నాకేం చెప్పాడంటే, లేడు ఇంటికి వచ్చేసినాడు ఆల్రెడీ, లోకేష్ ఇంటి దగ్గర ఉన్నాడు, ఇసుకే తోలుతున్నాడు, ఆల్రెడీ కడపకు పోయిచ్చి ఇసుకే తోలుతున్నాడు అని చెప్పాడు. అరే నాకు వాంతో ఫోన్ మాట్లాడిరా అంటే, లేదు నీ దగ్గరికి తీసుకొస్తా అంటున్నాడు తప్ప వాంతో నాకు మాట్లాడేట్లే. నేను వదిలేసిన అంతటితో. మళ్ళీ కాలేజీకి వెళ్ళి నేను గండికోటకి వచ్చిన తర్వాత మా పిన్నిని తీసుకొని మళ్ళీ ఒకసారి కాలేజీకి వెళ్దామని కాలేజీకి వెళ్ళా. మా ఊరి నుంచి ఒక అమ్మాయి వస్తుంది ఆ కాలేజీకి, అంటే మా విలేజ్ నుంచి. మా పిన్ని ఆల్రెడీ విలేజ్కి వస్తున్న విషయం మా చెల్లెలకి తెలుసు. సో మా చెల్లెలు ఏం చెప్పిందంటే, ముందు రోజు ఆ అమ్మాయికి విలేజ్కి అమ్మ వస్తుంది, ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు సాయంత్రం ఎర్లీగా వెళ్ళిన తర్వాత అమ్మ ఉంటే అడిగితే కాలేజీకి వచ్చినా అని చెప్పు అని చెప్పింది. అంటే సరేలే అని చెప్పేసింది ఆ అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి ఇంకా అంతటితో అయిపోయింది సార్. ఆ అమ్మాయి చెప్పేసింది. నేను తర్వాత కాలేజీకి వెళ్ళేసి ఆ అమ్మాయిని అడిగాను, హరిత ఎవరిదమ్మా చెప్పు, ఇది కేసు అవుతుంది, నిన్ను కూడా స్టేషన్ తీసుకెళ్తా అంటే ఆ అమ్మాయి చెప్పింది నిజాలు. ఇలా చెప్పిందన్న నాకు చెప్పింది, మండే అయితే కాలేజీకి రాను, అడిగితే ఇలా చెప్పు అమ్మ అనేసి. అది సార్ ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్. అవును, మీరు గండికోట పూర్తిగా అణువణువు పరిశీలించారా, లేకుంటే కేవలం కొన్ని ప్రాంతాలే పరిశీలించారు? ఎందుకంటే అక్కడ అంటే ఒక రకంగా నేను మాటలు చెప్పడానికి కూడా నాకు కొంత బాధగా ఉంది. ఎందుకంటే అటు అన్నటువంటి ఆ పరిస్థితి చూస్తే ఎవరికైనా హృదయ విదారకంగా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఇన్ కేసు అటువైపు ఏమన్నా పరిశీలించినటువంటి పరిస్థితి ఏం లేదా? సార్ యాక్చువల్గా నేను పరిశీలించడానికి ఏంటంటే, నేను గండికోటలో ఉన్నప్పుడు వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకి వెళ్ళాడని చెప్పాడు కదా. సో నా మైండ్ ఏముందంటే కడపకే వెళ్ళి ఉంటాడు, ఈ అమ్మాయిని కూడా కడపకి తీసుకెళ్ళి ఉంటాడు. సో నేను ఇంత దూరం వచ్చాను కదా, చూసుకొని వెళ్దామనేసి నేను గండికోట జస్ట్ అక్కడ ఎవరైతే ఉన్నారో చూసుకునేసి వచ్చేసా. అది సార్ ప్రధానంగా మీరు ఇప్పటికే మందలించారు, ఏదైతే ఇరువైపులా తప్పు ఉందనే భావన మీరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎందుకు మన బిడ్డ కానీ మన బిడ్డలు మీ బిడ్డ మంచిదైతే నేను ఎందుకు అనే మాట ఎవరైనా అంటారు కాబట్టి మీరు మంచి ఉద్దేశంతో మందలించారు. కానీ మంచి ఉద్దేశంతో మందలించినప్పుడు కూడా తనైతే ఒక రకంగా ఇట్లా వేధింపులకు గురి చేస్తానన్న విషయం ఎప్పుడైనా మీ దృష్టికి ఏమైనా తెచ్చిందా మీ చెల్లెలేమన్నా? అది ఎప్పుడు అంటే ఇంకా మూడోసారి మా బాబాయ్ మీద ప్రామిస్ చేసింది సార్. అప్పుడు వేసింటే నువ్వు తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసింది ఒకసారి, నువ్వు ఎందుకు చేసినావు ఈ విధంగా అంటే, వాడు ఏమన్నా అంటే ఇట్లా చేస్తున్నాడు నాకు అనేసి మాకు చెప్పింది సార్. అప్పట్లో మీరు ఎందుకు పోలీసులను ఆశ్రయించలేకపోయారు? ఎందుకంటే సాధారణంగా యువకుల్లో ఉద్రేకం ఉంటుంది, ఏదో ఒక పని చేస్తారు. ఆ పని ఇప్పుడు మనం చూసాం, జరగరాని ఘటన జరిగింది.
ఒకవైపు మిమ్మల్ని బెదిరించినప్పుడు మీరు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు? అంటే మీరు కూడా భయపడ్డారా ఏమన్నా? మేము భయపడడం లేదు సార్. ఆడపిల్ల విషయము బయటికి ఎందుకు, సో మనమే సెట్ చేసుకో అంటే మా పిల్ల మీద మాకు నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా ఈ అమ్మాయి మేము చెప్తే వినగలదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా బాబాయి మా చెల్లెలంటే నాకు ప్రాణం. సో వీళ్ళిద్దరికి ఏ సమస్య ఉన్నా మా పిన్ని వాళ్ళు అదే మా బాబాయి ఏ సమస్య ఉన్నా కూడా ఫస్ట్ నా దగ్గరకు రావాల్సిందే. తర్వాత ఏమన్నా మా ఫాదర్స్కి వీళ్ళకి తెలియాల్సిందే. సో ఆ విధంగా ఏదన్నా కూడా నేనే సెట్ చేద్దాం మాట్లాడదాం అనేసి నేను మా తమ్ముడు అంటే ఆ అమ్మాయి వాళ్ళ సొంత బ్రదరు సో మాట్లాడి చేసాం సార్. రోజు వాళ్ళ తమ్ముడే వదిలిపెట్టేవాడు. నిన్న ఏమైంది అసలు? ఎందుకు నిన్న ఒకవేళ వాళ్ళ తమ్ముడేగిన వదిలిపెట్టింటే ఇలాంటి ఘోరమైనటువంటి ఘటన జరిగేది కాదన్నటువంటి భావన ఉంది. సో యాక్చువల్గా వాళ్ళ తమ్ముడు కాదు వాళ్ళ అన్న. సో ఆయన వచ్చేసి వెల్టెక్లో బీటెక్ ఇయర్ అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది. సో అతను జాబ్ సెర్చ్ కోసం ఇవి సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ కోసము సండే వెళ్ళిపోయాడు, చెన్నై వెళ్ళిపోయాడు. సో ఆ పని మీద వెళ్ళేసరికి ఇంక ఈ అమ్మాయి ఒకటే ఆఫీస్ కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. సరే, మృతదేహం ఉందన్నటువంటి విషయం మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు సమాచారం ఇచ్చారు? అసలు మీ పాపను అక్కడికి చూడంగానే ఏమనిపించింది? ఒకసారిగా అక్కడ మీ పాపను చూడంగానే ఆ పొజిషన్లో చూస్తే అంటే ఎవరి బిడ్డ అయినా బిడ్డే, కానీ ఎవరైనా సరే ఆ స్థితిలో మనం చూస్తే తట్టుకోలేం. కానీ మీకు ఎలా అనిపించింది అసలు చూడంగానే? ఏమని ఒక అన్నగా నేను చెప్తున్నాను, అది నా మాటల్లో నేను చెప్పలేను, చెప్పేదానికి నా మాటలు కూడా రావట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ పొజిషన్లో నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు సార్. అలా ఉంది. మీకే కాదు, మాకు కూడా రావట్లేదు. ఎందుకంటే ఒక రకంగా మాకు బిడ్డలు ఉన్నారు, మాకు చెల్లెళ్ళు ఉన్నారు, మాకు అక్కలు ఉన్నారు. కాబట్టి మేము కూడా ఎప్పుడు కూడా ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఎప్పుడూ ఉండదు. బట్ నేనేమంటున్నానంటే చూసినటువంటి నేపథ్యంలో వీడు ఇలాంటి వాడు అన్నటువంటి విషయం తెలిసి నమ్మి మీ చెల్లెలు పోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే సార్, మేము ముందు నుంచే అదే చెప్తున్నా. ఎందుకంటే నేను ముందు నుంచి చెప్తున్నా అతనికి లేని అలవాటు లేదు. సో మనకు ఉండే దానిలో నీకు మంచిగా పెళ్లి చేస్తాము. మా నాన్న సరేనా, మా నాన్నకి చాలా ప్రేమ మా చెల్లెలంటే. అంటే ఈయన పెదనాన్న అవుతాడు. మా నాన్న కూడా ఎప్పుడు అనేది నువ్వు వద్దు, నువ్వు నా ఇంట్లోనే ఉండు, నేనే పెళ్లి చేస్తాను, నేనే చదివిస్తా అనేటోడు సార్. సో ఆమె కోసమే, కేవలం ఆ పాప కోసమే మీరు ప్రొద్దుటూరుకు కూడా మీ చిన్నాన్న వాళ్ళు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారంట. ఆ తర్వాత ఇక్కడ నుంచి చదివించుకుంటాడు. మళ్ళీ ఎలా మొదలైంది అసలు? మీరేమైనా గమనించారా ఈ విషయాన్ని? యాక్చువల్గా మందులు ఇచ్చిన తర్వాత మేము ఎందుకంటే అబ్జర్వేషన్లో పెట్టున్నాం సార్. ఎందుకంటే ఒకటి ఏంటంటే మా తమ్ముడు రోజు డ్రాప్ చేస్తాడు, ఓకేనా, రోజు డ్రాప్ చేస్తాడు. ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్కి మా తమ్ముడే వెళ్తాడు, అలాగే ఈవినింగ్ కూడా వెళ్తాడు అనమాట. సో అలా ఉంది కదా, ఇంకా ఆల్మోస్ట్ మా తమ్ముడు ఉన్నంతకాలం ఇలా చూసుకుంటుంది. సో ఇదే అలవాటు అయిపోయేసి తను ఓన్గా కూడా వెళ్ళగలదు సో అనే భరోసా మాకు ఉండింది, అంటే నమ్మకం ఉండింది. అలా నమ్మాము సార్. సో మొత్తం మీద ఏదైతే జరిగినటువంటి ఘటన ఘోరమైన ఘటన, ఇలాంటి ఘటన ఏ బిడ్డకు జరగకూడదు. ఎందుకంటే ఇలాంటి ఘటన జరగడం కూడా ఒక రకంగా బాధాకరం. అయితే ఏదైతే తాము చెప్పి చూసాం, అయితే జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పూర్తి స్థాయిలో పోలీసులు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎలా పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా తను పడినటువంటి తపన, తను పడినటువంటి బాధ అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి వాళ్ళ సోదరుడు చెప్తున్నారు. అలాగే మన ఆడబిడ్డలందరికీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా మన వాళ్ళకి చెప్తున్న ఆడబిడ్డలు, దయచేసి గుడ్డిగా ఎవరిని నమ్మి, తల్లిదండ్రులు కాదని మీరు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. 24-25 సంవత్సరాల వరకు మిమ్మల్ని పెంచి పోషించి ఒక స్థాయికి తెచ్చి ఉద్యోగం కానీ లేదా మీ ఏదైతే మీ లైఫ్ సైకిల్ ఏది ఇష్టమో మీకు అది తల్లిదండ్రులు అనేది ఇస్తున్నాడు. ఎవడో వచ్చి మధ్యలో వచ్చేసి వాడిని గుడ్డిగా నమ్మేసి వాడిని వలలో పడేసి మీ జీవితాలను నాశనం చేసుకొని అలాగే తల్లిదండ్రులకు దుఃఖ శోకాన్ని అనేది మిగల్చకూడదనేది నా ప్రార్థన. ఎందుకంటే నా చెల్లెలు ఈరోజు ఉన్న పొజిషన్ చూస్తే నేను మీకు చెప్పలేను. ఎందుకంటే నేను చూడలేని స్థితిలో నా చెల్లెలు ఉంది సార్. ఒంటి మీద గాయాల అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం ఇచ్చున్నారు. సో మేమేందంటే చూస్తూనే సార్, నేను చూసేసరికి ఓన్లీ ఉంది సార్. సో ఈ బట్టలు అనేది ఏం లేవు. సో మేము చూసినప్పుడు సార్ ఇంకా మేము తట్టుకోలేక సార్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు మీరు వెళ్ళండి అనేసి సార్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. దీనికి డిఎస్పీ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా దీన్ని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో మాకు డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. అలాగే ముద్దాయి ఎవరైనా సరే కఠిన శిక్ష అనేది అనుభవి ఖచ్చితంగా చేయాలి. తర్వాత ఈ తల్లిదండ్రులకు ఇది ఏదైతే ఇప్పుడు పాప పోయిన స్థితిలో మేము ఉన్నామో అంతకు మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో మాకుంది సార్.